అదేంటి ఈ మేకప్ ఫిక్సర్ ఫెవికాల్ లో కూడా వర్క్ అవుతుందా? చూసారా నా మేకప్ అలా స్కిన్ కి ఎలా అతుక్కుపోయి ఉందో. వాటర్ లో డిప్ చేసి టిష్యూతో తుడిచినా కూడా మేకప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు చూడండి. న్యూ రోజు మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను కదా, ఆ మేకప్ ట్యూటోరియల్ మీకు నేను ఈ రోజు చూపించబోతున్నా. ఫేస్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి వన్ సైడ్ ఫేసెస్ కన్నడ మేకప్ ఫిక్సర్ వాడుతున్నాను. ఇది 12 hours అండ్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇప్పుడు ఫేసెస్ కన్నడ ఫౌండేషన్ ఇది ఒక 3-in-1 ఫార్ములా అంటే ఫౌండేషన్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇందులో అలోవెరా ఇన్ఫ్యూజ్ చేశారు. 10 hours లాంగ్ స్టే ఇస్తుంది. ఆల్సో ఇది వాటర్ ప్రూఫ్. ఇప్పుడు అదర్ సైడ్ వేరే బ్రాండ్ ఫౌండేషన్ వాడుతున్నాను. కవరేజ్ చూడండి. ఇప్పుడు ఫేసెస్ కన్నడ కంఫీ మ్యాట్ వావ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్న కోకోవా క్రష్. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ట్రాన్స్పర్ ప్రూఫ్. ఇప్పుడు నేను కాజల్ ఇంకా మస్కారా పెట్టేసుకుంటున్నాను. బొట్టు పెట్టుకొని కంప్లీట్ చేసేస్తున్నాను లుక్. ఇప్పుడు నేను ఈ హాఫ్ ఆఫ్ ద ఫేస్ మాత్రం ఈ మేకప్ ఫిక్సర్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ మేకప్ విత్ మేకప్ ఫిక్సర్, వితౌట్ మేకప్ ఫిక్సర్ మీరే డిఫరెన్స్ చూస్తారు. ఇటు చూసారా, ఈ గ్లాస్ కి రబ్ చేసినప్పుడు మేకప్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇప్పుడు అదర్ సైడ్ చేసేటప్పుడు అంత మేకప్ బయటకు వచ్చింది, ఎందుకంటే నేను మేకప్ ఫిక్సర్ వాడలేదు. వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేసి చూద్దాము. వాటర్ లో డిప్ చేసి తీస్తే అదర్ సైడ్ నేను వేరే బ్రాండ్ ఫౌండేషన్ అలా మెల్ట్ అయి నా మస్కారా, కాజల్ అంతా మెల్ట్ అయ్యి వస్తుంది. ఆల్సో టిష్యూ తో డాప్ చేసి తీసినప్పుడు కూడా చాలా మేకప్ వచ్చింది. అండ్ అదర్ సైడ్ ఫేసెస్ కన్నడ వాడాం కదా, వాటర్ తో రాలేదు. అండ్ టిష్యూ టెస్ట్ కూడా చేశాను, నో మేకప్ ట్రాన్స్ఫర్. చూసారు కదా మన మేకప్ కి ఒక ఫౌండేషన్ అండ్ ఫిక్సర్ ఎంత ఇంపార్టెంట్ అని. మీరు ట్రై చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా అండ్ పర్పుల్ అవైలబుల్ గా ఉంది. ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేస్తున్నాను. బై గైస్, ఇష్క్ యు ఆల్.